రెండు తెలుగు రాష్ట్రాల న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రగులుతున్న పోడు వివాదం. ఫారెస్ట్ అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన ఆదివాసీలు. బుర్గంపాడు మండలం కృష్ణానగర్ బట్టుగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై విరుచుకుపడ్డ ఫారెస్ట్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం కృష్ణాసాగర్ బట్టుగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులు పోడు చేసుకుంటున్న భూమిలో ట్రంచ్ కొడుతున్న ఫారెస్ట్ అధికారులతో మాట్లాడదామని వెళ్లిన గిరిజనులపై నిర్దాక్షిణ్యంగా చేసుకుంటున్నట్లు తెలిపిన బట్టుగూడెం గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులు కొట్టడంతో ఆ గ్రామం గిరిజనులు తీవ్ర గాయాలైనట్లు వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో వెల్లడించిన బట్టుగూడెం గ్రామస్తులు. అసలే ఎండాకాలం వ్యవసాయానికి నీళ్లు లేక అరకొర పంటలతో అల్లాడుతుంటే పంట పొలంలోకి వచ్చి ఫారెస్ట్ అధికారులు బలవంతంగా ట్రంచ్ కొడుతున్నారని ఆరోపిస్తున్న బాధిత ఆదివాసీలు. మేము ఎన్నో ఏళ్లుగా పోడు చేసుకుంటున్న భూమిలో ఇలా ట్రంచ్లు కొట్టడం సరైన పద్ధతి కాదని, కొత్తగా అడవులు నరికి పోడు చేసుకుంటే స్వాధీనం చేసుకోవాలి కానీ వ్యవసాయం చేస్తున్న భూమిలో ఇలా దౌర్జన్యంగా ట్రంచ్లు కొట్టడం పట్ల ఆ గ్రామస్తులు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తమ ఆవేదన అర్థం చేసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని వేడుకుంటున్న బట్టుగూడెం గిరిజన ఆదివాసీలు.